రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, సింహాచలంలో జరిగిన ఘటన చాలా విమర్శలకి తావిచ్చింది. కాకపోతే ప్రభుత్వం తరఫు నుంచి దీన్ని విమర్శించొద్దు, దీన్ని రాజకీయం చేయొద్దు అనేది గట్టిగా వినిపిస్తుందండి. ఈ మధ్య మీరు వైజాగ్ టూర్ కూడా చేసి వచ్చారు. ఏంటి సార్ అసలు అక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఓవరాల్గా ఎలా చూడాలి? వాస్తవంగా విజయనగరం వైజాగ్ వెళ్ళాను నేను. ఆ ముందు రోజు సరిగ్గా నేను తిరిగి వచ్చాను. ఈ ఘటన చందనోత్సవం అనేది చాలా ముఖ్యమైనది సింహాచలంలో. మీకు తెలుసు, మనం కూడా ఒకసారి వెళ్ళాం. జనం విపరీతంగా వస్తారు. ఒక్కో చోట బ్రహ్మోత్సవాలకు తిరుపతికి వస్తారు, లేకపోతే నవరాత్రులకు దుర్గమ్మ దగ్గరికి వస్తారు. తెలిసిన విషయమే. అటువంటిప్పుడు ఈ గోడ కూలిపోవడం, వర్షం వచ్చింది, అనుకోకుండా వర్షం వచ్చింది, దురదృష్టవశాత్తు ఇది అంటారు. దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి కదా. అటువంటిప్పుడు కనీసం అన్నది ప్రశ్న. ఇక్కడ రాజకీయాలు చేయకూడదు అనేది నిజమే, కానీ ఇప్పుడు దేశంలోనే మత రాజకీయాలు నడుస్తున్నాయి. ఉదాహరణకి ఇదివరకు అదే ప్రాంతంలో రామతీర్థంలో విగ్రహానికి సంబంధించి కానీ ఇట్లాంటివి అన్ని మత రాజకీయాలు నడిచాయి. ఇక్కడ 7 ప్రాణాలు పోయినటువంటి సందర్భంలో అది కూడా చాలా శుభంగా అందరూ పూజించుకోవడానికి వెళ్ళినప్పుడు నిజరూప దర్శనం అప్పన్నది అది ఒక పెద్ద సందర్భం. కాబట్టి దాని మీద విమర్శ వద్దు అనటం ఇదంతా కూడా అర్థం లేదు. పైగా ప్రమోద్, ఇప్పుడు బయటకు వచ్చే విషయాలు వరుసగా చూస్తుంటే చాలా దిగ్భ్రాంతి కలిగిస్తాయి. అంత పొడవైన గోడ, కనీసమైన ఆధారం లేకుండా, ఒక పిల్లర్ లేకుండా, అలాగే సరైన ఇవి వాడారా కూడా తెలియటం లేదు. ఇప్పుడు ఒక కమిటీ వేశారు విచారణకు, దర్యాప్తుకు. దాన్ని కట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు అని అతను చెప్తున్నాడు, నేను కట్టలేనంటే కూడా కట్టించారు. 3-4 రోజుల్లో కట్టలేని ఇంత పెద్ద గోడ అంటే కట్టమని ఒత్తిడి తెస్తే నేను కట్టాను అని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఇంకా వేరేవంటే గత ప్రభుత్వంలో జరిగాయి ఇలా. నేను 3-4 రోజుల కిందట కట్టానంటే దీనికి ఏం చెప్తారు? కాబట్టి నేను మీడియాలో చూశాను, ఫలానా తేదీ నిర్ణయం చేశారు, ఫలానా తేదీని పిలిచారంటే అన్ని గత ప్రభుత్వంలో జరిగాయి అన్నట్టుగా లెక్కలు చెప్తున్నారు. కానీ కట్టింది 3 రోజుల కిందట అన్నది మటుకు సూటిగా చెప్పడం లేదు. ఈ ధోరణి మీడియాకైనా, పార్టీలకైనా, నాయకులకైనా మంచిది కాదు, జరగకూడదు. పుణ్య క్షేత్రాల్లో, అందులో మరీ ముఖ్యంగా భక్తులు ఎక్కువగా వెళ్ళే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. తీసుకోకుండా ఈ విషాదానికి కారకులు అయ్యారు. దీన్ని నిజంగా విచారించాలి. బాధ్యత వహించే నిర్లక్ష్యాన్ని తప్పకుండా ఖండించాలి ఎవరు అని. ఒకటి మీరు చూస్తారు కదా, అశోక్ గజపతిరాజు చైర్మన్గా ఉండాలా ఆలయానికి, ఇంకొకరు ఉండాలా, దీని మీద చాలా తతంగం నడిచింది. పైగా అక్కడ మంత్రులతో, 3 మంత్రులతో కమిటీ కూడా వేశారు. చందనోత్సవాలు ఇవన్నీ ఏర్పాట్లు పర్యవేక్షించి ఏం చేశారు వీళ్ళందరూ? వర్షం ఇంతకంటే పెద్ద వర్షం కూడా రావచ్చు కదా, ఎవరు చెప్పగలుగుతారు? ఉదాహరణకు రాత్రిపూట రాముడి విగ్రహం తల ఎవరు పగలగొట్టారు, ఎవరు చెప్పగలుగుతారు? అది కూడా దురదృష్టవశాత్తే కదా. అంటే మరొకరి హయాంలో జరిగితేనేమో అది పథకం ప్రకారం జరిగింది, లేదా వాళ్ళకి మతం మీద నమ్మకం లేనందువల్ల అని అనుకుంటూ, ఇప్పుడు జరిగినవన్నీ మటుకు అలా కాదు. నేను వాళ్ళను అనడం లేదు, వీళ్ళని అనడం లేదు. ముందు జరిగినది తీవ్రమైంది, బాధాకరమైంది, దాని బాధ్యత తీసుకోండి. రెండోది, కారణమైన వాళ్ళని తప్పకుండా చర్య తీసుకోండి. మూడోది, బాధితులైన వాళ్లకు సహాయపడండి. 4వది, అసలు ఇప్పటికైనా కానీ రాష్ట్రంలో ఉన్న కీలకమైన పుణ్యక్షేత్రాల్లో ఎలా ఉన్నాయి భద్రతా పరిస్థితి? ఎక్కువ మంది వస్తే ఆ రద్దీని తట్టుకోగలిగిన కెపాసిటీ ఉందా లేదా? ఇది చాలా ఓపెన్ మైండ్తో చేయాలి. ఆ నివేదిక పారదర్శకంగా ప్రజల ముందు పెంచాలి. రెండోది, అక్కడ వాళ్ళ అభిప్రాయాలు, అనుభవాలు, కష్ట నష్టాలు కూడా తెలుసుకోవాలి. ఏదో ఒక విధంగా దూరం నుంచి వచ్చి దేవుని చూసుకొని వెళ్దామని వాళ్ళు అనుకుంటారు, అన్ని కష్టాలు భరించి. కానీ ప్రాణాలకు కూడా ముప్పు వస్తే చాలా కష్టం కదా. అందుకని సింహాచలం ఘటన నిస్సందేహంగా ఒక గుణపాఠం, ఒక కనువిప్పు. దీన్ని వైసీపీదనో లేదా టీడీపీదనో చూడడం చాలా పొరపాటు. ఇంకా చివరిది, ఇది ఇంతటితో ఆగుతుందా అని కూడా సందేహం కలుగుతుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, గతంలో తిరుపతిలో అడ్డైనా ఇంకోటైనా ఇటువంటివి వచ్చినప్పుడు దేశం అంతటిని సంచలనం వచ్చిందని, కేంద్రం దృష్టికి తెచ్చామని, హోంశాఖ అడిగిందని ఇలాంటివి వినేవాళ్ళం. అప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున అవన్నీ జరిగాయి. అది అడ్డైనా, తొక్కిసలాటైనా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతినిధి వర్గం హోంమంత్రి అమిత్ షా దగ్గరికి పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో భద్రత కొరబడుతుంది అనే ఒక ఫిర్యాదు మీద వాళ్ళ పత్రికలో కూడా అన్నివే రాస్తున్నారు, ఇన్ని ఘటనలు జరిగాయని. నేను అంటుంది ఏంటంటే, పార్టీలు రాజకీయాలతో సంబంధం లేకుండా భక్తుల భద్రత అనేది మీరు చూడండి. దేశంలోనే మత రాజకీయాలు పెరుగుతున్నాయంటే మళ్ళీ వీటిని తీసుకొని అమిత్ షా దగ్గరికి వెళ్ళి
మరి కుంభమేళాలో జరిగిన దానికి అమిత్ షా ఏం చెప్తాడు? అదే చాలా ఇంకా పెద్ద విషాదం కదా. కాబట్టి ఇక్కడ కావాల్సిందంతా ఒకటే, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడైనా ఒకటే. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఒక హీరోని చూడడానికి వచ్చారా, ఒక వేడుకకు వచ్చారా, ఒక భక్తితో వచ్చారా, ఎందుకు వచ్చినా సరే ఎక్కువ మంది చోటు చేరినప్పుడు కొన్ని నిబంధనలు, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆలయాల్లో మరింత ఎక్కువగా ఉండాలి. ఆలయాల్లో మరింత ఎక్కువగా ఉండాలి. అందువల్ల దీన్ని తప్పకుండా ఒక గుణపాఠంగా తీసుకొని పునరావృతం కాకుండా చూడాలి. రైట్ సార్. అన్న వాళ్ళ మీద ముద్రలు వేయటం కూడా మానేయాలి. ఒక తప్పు జరిగినప్పుడు అంటారు ఎవరైనా కానీ. ఇంకా మీరు అన్నారు కదా, నిజంగా విశాఖపట్నం పర్యటనలో ఒకసారి విజయనగరం కూడా వెళ్ళాను. రాజకీయ మార్పులు అక్కడ ఇంకా వైసీపీకి కొంచెం పట్టున్న ప్రాంతాలు. మూడోది ఏమంటే గురజాడ అప్పారావు ఉత్తరాంధ్ర కదా, ఆయన వర్ధంతి జయంతుల జాబితాలో లేకపోవడం ఈ అంశం అక్కడ వచ్చింది. కానీ అంతకంటే ఆశ్చర్యకరమైంది, చాలా ప్రతిష్టాకరమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ శతవార్షికోత్సవాలు జరుగుతుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో విశాఖలో ఉండి కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొనలేదు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏఎంసీ వార్షికోత్సవాలకేమో హాజరయ్యారు. నేను ఈ మాట మీడియాతో పంచుకున్నప్పుడు ఎవరో దాని మీద మెసేజ్ పెట్టారు. ఏమని అంటే, గీతం యూనివర్సిటీ వర్సెస్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, అసలు ఒక వీడియోనే పెట్టారు. భరత్ అని పార్లమెంట్ సభ్యుడు, తర్వాత గీతం యూనివర్సిటీ వాళ్ళ అబ్బాయి, ఆయన చెప్తున్నాడు మేమేదో ఆంధ్ర యూనివర్సిటీ జరగకుండా చేయాలంటున్నారు, మాకు వాళ్ళకి ఏం పోటీ లేదు, మా డబ్బులు మా ఫీజులు ఎక్కువ, ఆంధ్ర యూనివర్సిటీలో పేదవాళ్ళు ఎక్కువగా చేరుతారు. అది అంటే ఆంధ్ర యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ తేడా అదేదో కేవలం ఫీజులు డబ్బులకు పేదలు ధనికుల్లాగా చూడటం కూడా చాలా హాస్యాస్పదం. ఎప్పటి నుంచి 100 ఏళ్ళు అంటేనే ఎన్ని తరాల మన మేధావులను మహాశాస్త్రం తయారు చేసి ఉంటుంది అది. కాబట్టి ఈ ధోరణి కూడా మంచిది కాదు. ఈ పోటీ గీతం యూనివర్సిటీ మంచిదే, దాన్ని తప్పు పట్టరు. కానీ గీతం యూనివర్సిటీ వర్సెస్ ఆంధ్ర యూనివర్సిటీ ఏఎంసీకి వచ్చి అక్కడికి వెళ్ళకపోవడం, అది నిజంగా ఎంపీగా ఉన్న వ్యక్తి దాన్ని మాట్లాడడం మటుకు కొంచెం ఆశ్చర్యం కలుగు, చూస్తే తప్ప నమ్మలేం మనం. అలా ఉంది పరిస్థితి ప్రైవేట్ రంగం అన్నది. రైట్ సార్.